పెడబుద్ధి. జాతక కథ. బ్రహ్మదత్తుడు కాశీనగరాన్ని పరిపాలించే కాలంలో ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదభం అనే మహామంత్రంలో సిద్ధి పొందాడు. గ్రహాలన్నీ కూటమయ్యే సమయమందు ఆకాశం వంక చూస్తూ ఈ మంత్రాన్ని పునశ్చరణ చేసినట్టయితే సరాసరి ఆకాశం నుండి బంగారు, వెండి, ముత్యం, పగడం, రత్నం, కెంపు, నీలం ఈ 7 వస్తువులు వర్షిస్తాయి. మంత్రసిద్ధి గల ఈ బ్రాహ్మణుడిని ఆశ్రయించి బోధిసత్వుడు ఆయనకు ప్రియ శిష్యుడయ్యాడు. ఒక రోజున శిష్యుణ్ణి వెంటబెట్టుకుని గురువు ఆ అరణ్య ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ అరణ్యంలో 500 మంది గజదొంగలున్నారు. వాళ్ళు గురు శిష్యులు ఇద్దరిని అటకాయించారు. అయితే ఆ దొంగలలో చిత్రమైన నియమం ఒకటి ఉన్నది. 2 బాటసార్లు కలిసి ఆ త్రోవను వచ్చినట్టయితే ఇంటికి పోయి శిక్షా రుసుము తెచ్చి తోటివాణిని విడిపించుకోవడానికి అవకాశం ఇచ్చి అందులో ఒకరిని వదిలేస్తారు. ఆ వచ్చిన బాటసార్లు తండ్రి కొడుకులైతే తండ్రిని పోయి రమ్మని చెప్పి రుసుము తెచ్చి కొడుకుని విడిపించుకునేటందుకు అవకాశం ఇస్తారు. అలానే తల్లి కూతురు అయితే తల్లిని, సోదరులు అయితే అందులో ఒకరిని, గురు శిష్యులైతే శిష్యుణ్ణి ఇలా వదిలిపెట్టడం వాళ్ళకు మామూలు. ఇప్పుడు ఆ వింత దొంగలు బ్రాహ్మణుడిని తమ వద్ద అట్టే పెట్టుకుని శిష్యుడైన బోధిసత్వుడిని పోయి రమ్మని పంపించారు. వెళ్ళేటప్పుడు బోధిసత్వుడు గురువుకు నమస్కరించాడు. గురువర్య, భయపడకండి, 1-2 రోజుల్లో తప్పక తిరిగి వచ్చేస్తాను. అయితే నా మనవి మటుకు ఒకటి వినండి. ఇవాళ గ్రహాలన్నీ కూటమయ్యే రోజు. కొంపదీసి ఇవాళ మాత్రం మంత్రం జపించి రత్నాల వర్షం రప్పించకండి. అలా చేశారంటే మీకు ఈ దొంగలకు కూడా తీరని ముప్పు కలిగి తీరుతుంది. అలా అని మరీ చెబుతూ బోధిసత్వుడు బయలుదేరి వెళ్ళాడు. సూర్యాస్తమం అయింది. దొంగలు వచ్చి బ్రాహ్మణుడిని పట్టుకున్నారు. పుచ్చపువ్వు లాంటి వెన్నెల కిరణాలను వెదజల్లుతున్న పున్నమి చంద్రుడు ఆకాశాన్ని తిరుగుతున్నాడు. బ్రాహ్మడు పైకి చూసి గ్రహాలు కూటమయ్యే సమయం వస్తుందని పసిగట్టాడు. దొంగల బారిన పడి చేతకాని వాడిలాగా ఈ హింసలన్నీ ఎందుకు నేను అనుభవించాలి? చేతిలో ఉన్న మంత్రాన్ని పఠించి కనకవర్షం రప్పించి దొంగల రుసుము వాళ్ళకి ఇచ్చేసి విడుదలవుతాను, స్వేచ్ఛ పొంది సుఖంగా ఉంటాను అనుకున్నాడు. తర్వాత బ్రాహ్మడు ఆ దొంగల గుంపును చేరవిల్చాడు. మీరు నన్నెందుకు బంధించారు చెప్పండి అన్నాడు. అయ్యా, ఇంకెందుకు, డబ్బు కోసం అన్నారు వాళ్ళు. అంతే కదా, అలా అయితే నేను చెప్పినట్టు చేయండి. మీరు కోరిన ధనం ఇస్తాను. ముందు నా కట్లు విప్పేయండి, నాకు శుభ్రంగా స్నానం చేయించండి, నూతన వస్త్రాలు కట్టబెట్టండి, పుష్పజాతులను తెచ్చి ఇక్కడ పోగుపోయండి, నా చుట్టూ పరిమళ ద్రవ్యాలు, ధూపదీపాదులకు కావలసిన సామగ్రులు అమర్చి పెట్టండి, అటుపైన ఏం జరుగుతుందో చూడండి అని బ్రాహ్మడు చెప్పాడు. అక్షరాల ఆ బ్రాహ్మడు చెప్పిన ప్రకారమే చేశారు దొంగలు. తర్వాత ఆయన అదును చూసి ఆకాశం వంక దృష్టిని నిలిపి వేదభ మంత్రం ఉచ్చరించాడు. వెంటనే విలువగల లోహాలు, మణులు వర్షించినాయి. దొంగలు గబగబా వాటన్నింటినీ ఏరి మూటలు కట్టుకుని వాళ్ళ దారిని వాళ్ళు పోయారు. వాళ్ళ వెనుకనే బ్రాహ్మడు వెళుతున్నాడు. ఆ సమయంలో మధ్యదారిలో మరి ఒక దొంగల గుంపు తారసపడి మొదటి గుంపును ఎదుర్కొన్నది. ఎందుకయ్యా మీరు మమ్మల్ని పట్టుకుంటారు అని అడిగారు మొదటి దొంగలు. అందుకు రెండవ గుంపు ఇంకెందుకు, డబ్బు కోసం అన్నారు. అంతే కదా, డబ్బు కోసమే అయితే ఈ బ్రాహ్మణుని ఆశ్రయించండి. ఈయన ఆకాశం పైకి చూస్తే చాలు విలువగల రత్నాలు, మణులు వర్షిస్తాయి. అలా చేసే మాకు ధనమంతా ఇచ్చాడు అని చెప్పి వాళ్ళు తప్పించుకుపోయారు. ఇప్పుడు రెండవ దొంగల జట్టు బ్రాహ్మణుని వదలక పట్టుకుంది. మాకు కూడా ధనమియ్యవయ్యా బ్రాహ్మడా అని వాళ్ళు బొబ్బలు పెట్టి పీడింపసాగారు. అందుకు బ్రాహ్మడు, అయ్యలారా, ఇందాక ఆ దొంగలకు నేను ఇచ్చింది మంత్రమహిమ వల్ల రప్పించిన ధనం. నేను నేర్పిన మంత్రానికి మళ్ళీ 1 ఏడాదికి కానీ శక్తి కలగదు. ఇది నా ఇష్టం వచ్చినప్పుడల్లా జపించితే పనిచేసే మంత్రం కాదు. దీనికంతా గ్రహకూటం కలియడం అది చాలా గొడవ ఉన్నది. కనుక 1 ఏడాది అయ్యేసరికి గ్రహాలు కూటమవుతాయి. అప్పుడు నా మంత్రం పారుతుంది. ఆ వెంటనే మంత్రం చెప్పించి మీకు కనకవర్షం కురిపిస్తాను అన్నాడు. బ్రాహ్మడి మాటలు నమ్మలేదు దొంగలు. మాకంటే ముందు వచ్చిన వాళ్లను ఇట్టే కుబేరులను చేసి పంపావే, మేము అడిగితే ఏడాది వరకు కనిపెట్టుకు ఉండమంటావా, అబద్ధాల కూర అంటూ పదునైన కత్తిపుచ్చుకొని బ్రాహ్మణ్ణి నిలువున 2 ముక్కలుగా చీల్చివేశారు. అతని కళేబరాన్ని దారి మధ్యలో వేలాడదీశారు. ఇలా చేసి గబగబా పరుగులెత్తిపోయి మొదటి దొంగల జట్టును కలిసి అందరినీ చంపి వాళ్ళ దగ్గర ఉండే ధనద్రవ్యాలను అపహరించారు. అపహరించిన ధనం వాటాలు తెగలేదు. ఈ రెండవ జట్టు దొంగలలో 2 కక్షలు ఏర్పడినాయి. ధనం కోసం 2 కక్షల వాళ్ళు పోరాడుకున్నారు. పోరాటంలో మొత్తం 100 మంది నరుక్కు చావగా చివరకు 2 మిగిలారు. ఇలా మిగిలిన దొంగలిద్దరూ ధనాన్నంతటినీ సమీపంలోని ఒక అరణ్యంలో దాచిపెట్టారు. అందులో ఒకడు విచ్చుకత్తులతో ఆ ధనానికి కాపలా కాస్తూ ఉండగా రెండవ వాడు తినుబండారాలు తేవడానికని దాపున ఉన్న ఊళ్ళోకి వెళ్ళాడు. ధనాగారం వద్ద కూర్చున్న దొంగ నా నేస్తం వస్తే అయాచితంగా ఈ ధనంలో సగభాగం కబళించుకుపోతాడే ఎలా అనే ఆలోచనతో కుమిలిపోసాగాడు. అక్కడ తినుబండారాలు తీసుకురావడానికి వెళ్ళిన ఆ దొంగ వాడు సస్తే ఈ ధనమంతా నాకే ఉండిపోతుందిగా, కుబేరుణ్ణైపోవచ్చు కదా అని అనుకుని తన వంతు పదార్థాలు కేటాయించుకొని
తక్కిన భాగంలో విషం కలిపివేశాడు. వాడు పదార్థాలు చేత పట్టుకొని తన బస చేరుకునేసరికల్లా ఆ రెండవ దొంగ వీడి పీక తెక్కోసి కళేబరం దూరంగా విసిరివేశాడు. తర్వాత విషం కలిపిన తినుబండారాలు తిని చివరకు వాడు ప్రాణాలు విడిచాడు. ఈ విధంగా బ్రాహ్మణుడితో పాటు దొంగలు అంతా కలిసి మొత్తంగా చచ్చి ఊరుకున్నారు. 1-2 రోజుల్లో బోధిసత్వుడు దొంగలకి ఇవ్వవలసిన రుసుము చేత పట్టుకు వచ్చాడు. గురువు కోసం చూశాడు. గురువు కానరాలేదు. ఎక్కడ చూసినా ధనమే, ఎక్కడ చూసినా కళేబరాలే. అప్పుడే అనుకున్నాడు బోధిసత్వుడు, ఈ బ్రాహ్మడు నా మాట చెవిని పెట్టలేదు, తనకు తోచిందంతా చేశాడు. మొన్నటి రోజున ఈ బ్రాహ్మడు మంత్రం జపించి రత్నాల వర్షం రప్పించే ఉంటాడు, దాని ఫలితంగానే అందరూ చచ్చి ఉంటారు అని తలచి బాట వెంబడే చూసుకుంటూ పోసాగాడు. కొంత దూరంలో గురువుగారి కళేబరం కనిపించింది. అయ్యో గురువర్య, నా మాట విన్నావు కాదు కదా, ఎంతటి గతికి పాల్పడ్డావు అంటూ అతను వాపోయాడు. చితుకులు పోగు చేసి తెచ్చి గురువుకు దహనాది క్రియలు జరిపాడు. అడవి పువ్వులు పట్టుకు వచ్చి ఆ స్థలమందు ఉంచి భక్తిపూర్వకంగా తుదిసారి నమస్కరించాడు. అక్కడి నుంచి ఇంకా అలా వెళ్ళగా మొదటి దొంగల జట్టులోని కొందరు శవాలు కంటపడినాయి. మరికొంత దూరంలో రెండవ జట్టులో ఉండే దొంగల కళేబరాలు పడి ఉన్నాయి. 2 తప్ప బోధిసత్వుడికి తను చూసి ఉన్న అందరి కళేబరాలు లెక్కకు సరిగా కనిపించినాయి. అయితే ఆ ఇద్దరు ఎక్కడికి తప్పించుకుపోయారా అని ఆలోచించాడు. వాళ్ళు ధనం దోచుకుపోయిన జాడ కనిపెట్టి ఆ దారినే వెళ్ళగా ఆ దారి బోధిసత్వుణ్ణి ఒక కీకారణ్యంలోకి తీసుకుపోయింది. ఆ అరణ్యంలో ధనం మూటలు కనిపించినాయి. తప్పిపోయారనుకున్న 2 దొంగలలోనూ ఒకడి కళేబరం కనిపించింది. అయితే వాడి పక్కన తినుబండారాలు గల పాత్ర ఉన్నది. ఓహో, ఇదా సంగతి అనుకున్నాడు బోధిసత్వుడు. ఇంకా 4 అడుగులు వేసేసరికి ఒక మూల ఆ మిగిలి ఉన్న దొంగ కళేబరం వేలాడదీయబడి ఉన్నది. ఇంకిప్పుడు ఎవరూ చెప్పనక్కర్లేకుండానే జరిగిన సంగతి అంతా బోధిసత్వుడికి మొదటి నుండి చివరి వరకు అవగాహన అయిపోయింది. ఇదంతా చూసి బోధిసత్వుడు చాలా విచారించాడు. నా మాట పాటించాడు కాదు గురువుగారు, ఇంతగా చెప్పిపోయినా బెడచెవిని పెట్టాడు. ఆత్మబుద్ధి సుఖమనుకున్నాడు. ఇందుకు ఫలితం తను నాశనమయ్యాడు. తనతో పాటు చాలామంది జనము చావడానికి కారకుడయ్యాడు. ఇతరుల మాట వెనక తమకు తోచిందే మంచిదని అనుకొని పనులు చేసేవాళ్లకు ఇటువంటి శాస్తి జరిగే తీరుతుంది. నా గురువుగారు తన మంత్రమహిమ వల్ల భూలోకానికి రప్పించిన ధనసంపద మానవకోటికి ఉపకృతి చేయలేదు సరికదా, పైగా సంఘాత మరణానికి అంతులేని వినాశనానికి దారితీసింది. కనుక బుద్ధి వక్ర మార్గాన్ని పట్టినప్పుడు మంచి వస్తువుల వల్ల కూడా కీడే కలుగుతుంది. దోషం వస్తువులలో లేదు, బుద్ధిలో ఉంది. వక్రబుద్ధి అగ్నిజ్వాల వంటిది. అది ఒకళ్ళ నాశనంతో పోదు, మరి ఎంతోమందినో నాశనం చేస్తే గాని ఆ అగ్ని చల్లారదు. ఈ బోధనలు బోధిసత్వుడు అరణ్యమంతా మారుమోగేటట్టు ప్రబోధించాడు. తన గురువుగారిని ఉదాహరణగా చూపి అందరికీ నచ్చేటట్టు చెప్పాడు. బోధిసత్వుడి ప్రబోధానికి వనదేవతలు జేజేలు కొట్టారు. అటు తర్వాత ఆ ధన సంపదనంతటినీ బోధిసత్వుడు తన ఆశ్రమానికి తీసుకుపోయి అదంతా లోకోపకార్థం కోసం వినియోగించి అవతారం చాలించాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.